హలో ఎవ్రీవన్, బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజైతే మే 11th పవన్ బర్త్డే అనమాట. సో మేమందరం ఒక ప్లేస్కి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఆ ప్లేస్ నేను మీకు రివీల్ చేయలేను. నేనైతే న్యూ క్యాసిల్లో ఉంటాను కాబట్టి సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి న్యూ క్యాసిల్లో ఉన్న ఎల్డన్ స్క్వేర్ బస్ స్టాప్కి వచ్చాను. సో అక్కడ X21 బస్ కోసం మేమైతే ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇదైతే ఎప్పటి నుంచో వేసుకున్న ప్లాన్, బట్ ఇప్పుడు కుదిరింది మాకు. మేము బస్ ఇక్కడ అన్ని బస్సెస్ మ్యాక్సిమం డబుల్ డెక్కర్ ఉంటాయి. సో మేమైతే పైన కూర్చున్నాం. సో అందుకే మీకు ఈ వ్యూ అంతా అలా కనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నుంచి మేము ఆ ప్లేస్కి వెళ్ళాలంటే £2 పడుతుంది. మేమేం చేసామంటే సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంటర్నల్గా మేము ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మళ్ళీ అక్కడ పాసెస్ తీసుకోవాలి ఆర్ఎల్స్ టికెట్స్ తీసుకోవాలి అన్న ఆలోచనతో మళ్ళీ ఎందుకు ఇదంతా అని చెప్పేసి మేము ఆ రోజుకి డే సేవర్ తీసుకున్నాము. సో అదొచ్చేసి మాకు £680 పర్ హెడ్ పడింది. సో దాని ద్వారా అయితే మేము ఏ ట్రాన్స్పోర్ట్ అయినా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఈరోజు అయితే ఫుల్ సమ్మర్ మీ వ్యూ చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు లైక్ ఆల్మోస్ట్ 18 degrees దాకా ఉంది టెంపరేచర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎవ్రీవన్ ఈజ్ అవుట్ సైడ్. సో మీరు ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, సో వైట్ అండ్ బ్లాక్ టీషర్ట్స్ అవి వచ్చేసి న్యూ క్యాసిల్ ఫుట్బాల్ జెర్సీస్ అనమాట. సో ఈరోజైతే మ్యాచ్ ఉంది, అందరూ అక్కడికే వెళ్తున్నారు. మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళకి చాలా రీజియన్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళంతా న్యూ క్యాసిల్ సపోర్టర్స్. సో ఎప్పుడైతే ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుందో ఈ టీషర్ట్స్తో ఈ జెర్సీస్తో పెద్ద ర్యాలీస్ లాగా వెళ్తూ ఉంటారు. చూడడానికి ఎంత బాగుంటుందో. సో ది సపోర్ట్ అనమాట, వాళ్ళ టీమ్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా చూపించుకోవడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట. ఇట్స్ నైస్ టు సీ దెమ్. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఒక అతను టీషర్ట్ కూడా లేకుండా కనపడుతున్నాడు కదా, ఈజ్ ఎంజాయింగ్ అనమాట ఈ వేడికి. నార్మల్గా మనకి ఎండ అలవాటు అయిపోయి ఈ వేడి అలవాటు ఉంది, బట్ స్టిల్ మాకే చాలా సఫకేటింగ్గా అనిపించింది ఆ రోజు. ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటో ఎక్స్పెక్ట్ చేసేసాం మేము ఇంకా. అండ్ ఆల్సో మీకు ఇందాక చెప్పాను కదా డబుల్ డెక్కర్ బస్సెస్ అని. సో ఇలాగే ఉంటుంది అనమాట బస్సెస్. ఇప్పుడు మేము ఎక్కిన బస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే బయట చూసారా ఎంతమంది అలా కూర్చున్నారో. సో ఇక్కడ రెస్టారెంట్స్ మ్యాక్సిమం సమ్మర్ ఏంటంటే బయటనే సిట్ అండ్ సర్వ్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వీళ్ళు కూడా ఇలా బయట కూర్చొని ఫుడ్ తినడానికి కానీ లైక్ డ్రింక్స్ తీసుకోవడానికి కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ వింటర్ అయితే ఇలా ఉండదు, పక్కా ఇలా ఉండదు, బికాస్ దే కాంట్ సిట్ అవుట్ సైడ్ కదా. ఎందుకంటే వింటర్లో అయితే -degrees ఉంటుంది కదా. సో పీపుల్ కాంట్ కమ్ అవుట్ సైడ్ అండ్ లైక్ హ్యావ్ దేర్ నార్మల్ లైఫ్స్. సో సమ్మర్ అయితే కనుక లైక్ ఇట్లా నార్మల్గా బయటకు వచ్చేయగలుగుతారు, హ్యాపీగా తిరగగలుగుతారు. సో వీళ్ళ పార్టీ కల్చర్ వచ్చేసి సమ్మర్లో అయితే హ్యాపీగా ఇంకా ఉంటుందన్నమాట. సో ఇది మీరు చూసినట్టయితే ఇది న్యూ క్యాసిల్ క్యాథెడ్రల్. అంటే క్యాథెడ్రల్ ఈజ్ నథింగ్ బట్ చర్చ్ అనమాట. సో మేమైతే ఇక్కడ అండర్ బ్రిడ్జ్లో వెళ్తున్నాము. సో ఈ ప్లేస్ని గేట్ షెడ్ అంటారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్, సో అది వచ్చేసి కీ సైడ్ బ్రిడ్జ్ అని అంటారు. బట్ లైక్ మీకు ఇది వ్యూ చూపిద్దామని చెప్పేసి లైక్ ఐ హ్యావ్ జస్ట్ క్యాప్చర్డ్ ఇట్. సో ఈ బ్రిడ్జ్లోంచి కింద వెళ్తుంటే నాకైతే భలే అనిపించేస్తుంది, మా ఊరు గుర్తొచ్చేస్తుంది. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ భద్రాచలం కదా, మా బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు కూడా అదే ఫీలింగ్. ఇంకొక ప్లేస్కి వచ్చిన తర్వాత మన ప్లేస్ గురించి మెమరైజ్ చేసుకోవడమే సరిపోతుంది కదా. అవును, ఇదంతా చెప్తూ మనం వెళ్ళాల్సిన ట్రిప్ గురించి అయితే మర్చిపోయాం కదా. సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి మాకైతే ఎగ్జాక్ట్లీ 1.5 hours పట్టింది. సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఏంజల్ ఆఫ్ నార్త్ అని అంటారు. ఇది గేట్ షెడ్ ఏరియాలో ఉంది. సో ప్రస్తుతం అయితే మేమైతే రీచ్ అయిపోయాము. కాకపోతే మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కంటే ఒక 10 minutes ముందే మేము బస్ స్టాప్లో దిగిపోయాము. మేబీ గూగుల్ మ్యాప్స్ మేము సరిగ్గా చూసుకోలేదు. సో దానివల్ల మేము ఒక 10 minutes ముందే దిగిపోయాం. ఇంకా ఈ 10 minutesలో మేము ఏం చేసామంటే లైక్ ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసాము. అండ్ ఆల్సో మార్నింగ్ నుంచి మేము ఎవరం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా డామినోస్ కనబడగానే గబ్బా వెళ్ళిపోయి పిజ్జాస్ తినేసాము. అండ్ మోస్ట్లీ ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు వాకింగే చేయాలి, బికాజ్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు. త్రూ వాకే చాలా బాగుంటుంది ఈ వే అనమాట. సో వీ స్టార్టెడ్ వాకింగ్. అన్నట్టు మీకు మేము వచ్చిన ప్లేస్ చెప్పలేదు కదా, ఇది డరామ్ అనమాట.
సో క్యాసిల్ అండ్ క్యాథడ్రల్ చూడడానికి వచ్చాము. ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేద్దామని వచ్చాము. చూడ్డానికైతే చాలా బాగుంది డరామ్. అయితే ఇప్పుడు మేము ఇందాక డామినోస్లోకి వెళ్ళాం కదా, అక్కడ ఒక తెలుగు అమ్మాయి కలిసిందనమాట. సో అమ్మాయి ఇక్కడున్న కొన్ని ప్లేసెస్ ఏమైనా సజెస్ట్ చేస్తుందా అని చెప్పి మా వాళ్ళు కొన్ని అడిగారు. సో అడిగితే ఇక్కడ ఒక వే బ్రిడ్జ్ చాలా బాగుంటుందంట. సో ఆ అమ్మాయి అది చూడమని చెప్పింది కంపల్సరీ, ఆ వే త్రూ వెళ్ళమని చెప్పింది. సో వీ వర్ జస్ట్ ఫైండింగ్ ఇట్ అనమాట, అటు ఎట్లా వెళ్ళాలి అనేసి. బట్ అక్కడికైతే ఇంకొక 10-15 minutes వాకే ఉంటుంది కంపల్సరీ. సో మా వాళ్ళంతా ఇప్పుడు ఈ రోడ్ నుంచి అటు క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందరూ చూడండి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇంకొకటి స్లీప్, రెండు ఉంటే వాళ్ళ డే ఎంత చండాలంగా ఉంటే బాగున్నట్టు అనిపిస్తుంది. అంతే అంటావు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? రికార్డెడ్ ఆన్ రికార్డ్, ఇది ఉండాలి. ఏం తింటున్నావు తల్లి? అండ్ మా వాళ్ళైతే ఇప్పుడు ఒక పెద్ద ఫోటో సెటప్ ప్లాన్ చేశారు. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొస్తున్నారు. మా గ్యాంగ్లో అయితే ఫోటో పిచ్చాలు చాలామంది ఉన్నారు. మీ గ్యాంగ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ నిజంగా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అయితే ఫోటో క్యాప్చరింగ్కి దానికి దీనికి టైం ఉంటుంది, దే బేరస్ కదా. బట్ ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు అయితే అస్సలే కుదరదు. ఎందుకంటే మన ఫోటో పిచ్చి వాళ్ళు భరించాలంటే చాలా పెద్ద టాస్కే. మనం ఒక్క ఫోటోతో ఆగం కదా, ఒక 10-15 ఫోటోలు తీసుకుంటాం. కానీ ఒకవేళ అది అప్లోడ్ చేయాలి అంటే మాత్రం ఆ 10-15లో ఒక్కటే అప్లోడ్ చేస్తాం. అలా ఉంటుంది మన పిచ్చి. ఇప్పుడైతే మేము మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసాము. ఏదైతే వే బ్రిడ్జ్ అని చెప్పామో దానికి దగ్గరలోకే వచ్చేసాము. అండ్ మీకు అక్కడ పైన ఒక ఫోర్ట్ లాగా కనిపిస్తుంది కదా, అదే క్యాసిల్ అండ్ క్యాథడ్రల్ అనమాట, డరామ్ది. సో మేము అది చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. దాని వే కూడా మాకు దొరికేసింది, ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. అండ్ ఇది చూసారా, ఇక్కడ మంచి సన్నీ సమ్మర్లో మంచిగా తిరుగుతున్నారు, ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నారు. వింటర్లో అయితే అమ్మో ఆ కోట్స్ అవన్నీ వేసుకొని ఇలా వాక్ చేయడం అంటే చాలా బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా ఫ్రీగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ నైస్. క్లైమేట్ కూడా మాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు. కొంచెం ఉక్కబోస్తుందనే కానీ బట్ ఫైన్, కొంచెం గాలి వస్తూనే ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, మేము ఆల్రెడీ ఈ రూట్లో వచ్చాము. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ మేము యూకే వచ్చినప్పుడు ఇక్కడ ఏదో జాబ్ ఉంది అంటే, పార్ట్ టైం ఏదో ఉంది అంటే నేను ఇక్కడికి వచ్చానమాట. నేను పవన్ వచ్చిన కొత్తలో మేము ఇక్కడికి వచ్చాము. పవన్ వచ్చిన కొత్తలో అని ఎందుకు అంటున్నాము అంటే, ఫస్ట్ నేను వచ్చాను. సో నేను వచ్చిన 3 monthsకి తనకు అప్పుడు వీసా అప్రూవల్ అయింది. సో దెన్ నా తర్వాత 3 months తర్వాత వచ్చాడనమాట తను. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నిల్చొని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట, కొత్త కదా, మనం ఎలా సర్వైవ్ అవుతాము, ఇక్కడ కల్చర్ డిఫరెంట్గా ఉంది, క్లైమేట్ డిఫరెంట్గా ఉంది, మనం అసలు సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా, ఏదైనా పార్ట్ టైమ్స్ దొరుకుతాయా లేదా అన్న డైలమాలో ఇక్కడ నిల్చొని ఆలోచిస్తూ ఉండే. బట్ ఈరోజు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చాము. ఆ మూమెంట్స్ అన్నీ ఒకసారి గ్యాదర్ చేసుకున్నాం అనమాట. You seem to think that everything I've ever did was wrong. I should have known it all along, but baby.
ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఆఫ్టర్ అ లాంగ్ వాక్. సో ఇప్పుడు మేము వచ్చేసి ఈ వే ద్వారా మేము ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అనిపించింది నాకు. అంటే ఒక యాన్షియంట్ ఫీల్, ఒక రొమానియన్ ఫీల్ లాగా అనిపించింది. ఈ వే కూడా నాకు అదే గ్రీక్ లైక్ రొమానియన్స్ అటు సైడ్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఫీల్ లాగా అనిపించింది నాకైతే. సో ఈ వే ద్వారా వెళ్ళాలని ముందుకి మ్యాప్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీరు ఈ వాల్స్ గమనించినట్టయితే మ్యాక్సిమం అంతా స్టోన్ కన్స్ట్రక్షనే ఉంది. సో ఇది ఎప్పుడుదో కాబట్టి లైక్ మ్యాక్సిమం అంతా అదే ఉంటుంది. ఇదిగోండి వచ్చేసాం. అండ్ ఆల్సో ఈ క్యాసిల్ వచ్చేసి 11th and 12th centuries బిల్డ్ చేశారంట ఇది. అండ్ మ్యాక్సిమం ఇదైతే ది బెస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే వ్యూ పరంగా కానీ అండ్ మ్యాక్సిమం ఇక్కడ మంచి డాక్యుమెంటరీస్ కానీ మూవీస్ కానీ తీయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే హ్యారీ పాటర్ మూవీ అండ్ అందులోని పార్ట్స్ వచ్చేసి లైక్ ఫిలాసఫర్ స్టోన్స్ అండ్ హ్యారీ పాటర్ అండ్ ద ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ అని ఈ పార్ట్స్లో అయితే మీకు ఈ క్యాథడ్రల్ ఆర్ క్యాసిల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అవెంజర్స్ ఎండ్ గేమ్లో కూడా మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇది ఒకసారి చూసిన తర్వాత ఆ మూవీస్ ఒకసారి చూస్తే కనుక మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట ఈ క్యాసిల్ని. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ అంతా. మా దాంట్లో కూడా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు, బికాజ్ లైక్ వాళ్ళు స్క్రీన్లో చూసింది వాళ్ళు రియల్ టైమ్గా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అదైతే నేను చూసాను. చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో. ఇదైతే చాలా పెద్ద క్యాసిల్ అనమాట. దీనికి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 4 sides ఆఫ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మేమైతే ఓన్లీ ఎంట్రన్స్ నుంచి అయితే కవర్ చేయగలిగాము. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నాకు నచ్చిన ద బెస్ట్ పార్ట్ ఏది అంటే పైన ఆర్చెస్ లాగా ఉన్నాయి కదా, దాన్ని పర్ఫెక్ట్గా ఏమని పిలుస్తారో నాకు తెలీదు. బట్ నాకైతే ఆర్చ్ మోడల్లో ఉండేసరికి నాకు అవి చాలా బాగా నచ్చాయి. దాని మీద ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది, వెరీ ఫైన్గా ఉందన్నమాట. అండ్ ఇంత థిన్ ఆర్ట్ చేయడం అంటే చాలా కష్టమే, అది కూడా 11th and 12th centuries. మనకి ఇండియాలో కూడా ఇలాంటి వర్క్స్ చాలా ఉన్నాయి. బట్ స్టిల్ లైక్ అది యూనిక్. ఇది వచ్చేసి ఇది దీని సైడ్ వైజ్గా ఇది యూనిక్ అనమాట. అండ్ ఇక్కడ మేజర్గా చూసినట్టయితే ఇదంతా నాకు చాలా టాలెస్ట్గా అనిపిస్తున్నాయి ఈ పిల్లర్స్ కూడా. అండ్ ఈ పిల్లర్స్ని ముట్టుకుంటే కూడా అవి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. నేనైతే ఇవైతే అబ్జర్వ్ చేశాను మ్యాక్సిమం. అండ్ ఇలా ఈ వేలోంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఇప్పుడు నేను చూపించిన స్పాట్ దగ్గరికి వెళ్ళొచ్చు.
మిర్రర్స్‌లో చూసారా పిక్చర్స్ కనిపిస్తున్నాయి. సో, మేబీ ఇది కూడా ఇక్కడ ఈ క్యాసిల్ యొక్క స్పెషాలిటీ అయ్యుండొచ్చు. ఆహ్, లైక్ ఆల్ సైడ్స్ ఎక్కడైతే మిర్రర్స్ ఎక్కడైతే ఉన్నాయో, సో, మాక్సిమం అక్కడంతా ఏదో పిక్టోగ్రఫీ అయితే ఉంది. ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ బట్ లైక్ మనకి దాని గురించి అంతగా నాలెడ్జ్ లేదు కాబట్టి వి కాంట్ రీడ్ ద పిక్చర్స్ అనమాట. సో, ఈ పిక్చర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పిక్చరైజేషన్ అంతా. ఇక్కడ ఇది చూస్తే ఒక కొత్త డిఫరెంట్ కల్చర్ ఇది గూడా. ఇందాక మీకు ముందు పిక్చర్‌లో కనిపించిన మామ్ అండ్ డాటర్ అని అనుకుంటున్నాం మేమైతే అది చూసి. అండ్ ఇక్కడ చూసారు గదా! వీళ్ళది గ్రాడ్యుయేషన్ అయిపోయిందంట. సో, వీళ్ళంతా పిక్చర్స్ దిగడానికొచ్చారు. నేను ఇందాక చెప్పాను గదా! 'హ్యారీ పాటర్' మూవీలో ఈ బిట్ ఉంది అని చెప్పేసి. సో, ఈ స్పాట్ అంతా యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ అనమాట. అండ్ ఇక్కడ గూడా మేము చాలా ఫోటోస్ దిగాము. చాలా వీడియోస్ అండ్ లైక్ వి హాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ అనమాట. మీకు మాక్సిమం ఫస్ట్ బిట్ ఆఫ్ సీరీస్‌లో ఐ మీన్ 'హ్యారీ పాటర్' దాంట్లో మీకు ఫస్ట్‌లోనే కనిపిస్తుంది. హాగ్వర్డ్స్ స్కూల్ గురించి లైక్ తను అందులో జాయిన్ అయినప్పుడు వచ్చి అదంతా మీకు కనిపిస్తుందనమాట. సో, ఇవంతా ఏంటంటే ఇప్పుడు మీకు కనిపించిన బోర్డ్ అంతా మూవీస్ ఏవైతే ఇక్కడ షూట్ చేశారో అవన్నీ అక్కడ ప్లేస్ చేశారనమాట. సో, ఇప్పుడైతే ఈ క్యాసిల్ నుంచి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. మాక్సిమం వ్యూ పాయింట్స్ అన్నీ ఇక్కడ దగ్గరలో ఉన్నాయన్నీ చూసేసాము. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏం చెప్పారు అంటే లైక్ ఆ రోజు నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయి మాక్సిమం అని చెప్పారు. సో, ఇంకేం చేసామంటే లైక్ మాకు న్యూ క్యాసిల్ నుంచి దగ్గరలో ఒక బీచ్ ఉంది విట్లీ బే అని. సో, దాని దగ్గరికి వెళ్తే మాక్సిమం మాకు 11:30, 12 ఆ టైం వరకు మాకు నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయని చెప్పారు. మేము ఆ ముందు రోజు కూడా అంటే మే 10న కూడా నార్తర్న్ లైట్స్ వచ్చాయి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మేము పార్టీ మోడ్‌లో ఉండి మేము బయటికి వెళ్ళి చూడలేదు అండ్ క్యాప్చర్ చేయలేకపోయాము. సో, వి వర్ సో అన్‌హ్యాపీ విత్ దట్ సిట్యుయేషన్ ఆ రోజైతే అప్పటికి. ఎందుకంటే వన్స్ ఇటు అబ్రాడ్ కంట్రీస్‌కి ఇన్ ద సెన్స్ లైక్ యూరోపియన్ అండ్ ఈ 2 కంట్రీస్‌కి వచ్చినప్పుడు ఏంటి అంటే నార్తర్న్ లైట్స్ కోసం మాక్సిమం వెయిట్ చేస్తూనే ఉంటారనమాట పీపుల్. ఆ లైట్స్ ఎప్పుడొస్తాయి, ఎప్పుడు చూద్దాము, ఎప్పుడు క్యాప్చర్ చేద్దాము అని. అన్‌ఫార్చునేట్‌గా మేమైతే మిస్ అయిపోయాము అది. బట్ అట్‌లీస్ట్ ఈ రోజైనా వెళ్ళి వాటిని క్యాప్చర్ చేయాలి అని అనుకొని ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ క్యాన్సిల్ చేసుకొని వెంటనే మేము న్యూ క్యాసిల్ మళ్ళీ రిటర్న్ అయిపోయి అక్కడి నుంచి విట్లీ బే వెళ్దాం అనుకున్నాము. సో, దట్ ఈస్ అవర్ ప్లాన్. అండ్ ఇక్కడ బోటింగ్ చూసేసరికి బోటింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ అదొచ్చేసి £5 ఉంది. బట్ స్టిల్ లైక్ ఇక్కడ ఏమనిపించిందంటే కొంతమంది ఆల్రెడీ ఆ బోట్స్‌లో వెళ్తూ ఉన్నారు. నాకెందుకో అదంత సేఫ్ అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ లైఫ్ జాకెట్స్ కూడా వాళ్ళకి ఏం లేవు. జస్ట్ నార్మల్‌గా వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకులే రిస్క్ చేయడం అనేసి లైక్ వి జస్ట్ టుక్ ఇట్ లైట్. ప్రెజెంట్ అయితే మా ట్రిప్ ఇక్కడ డర్హామ్‌తో ఎండ్ అయిపోయింది. మేము ఇప్పుడు మళ్ళీ న్యూ క్యాసిల్ వెళ్ళిపోవాలి. అండ్ ఈలోపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతలోపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.